నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. ఫోక్స్ ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కుమార్తె వివాహం తాజాగా ఘనంగా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అతని కూతురు జనని పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన సూర్యతేజ్ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక అలా హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షనల్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరగగా ఈ వివాహ వేడుకకి పలువురు ప్రముఖులు హాజరవ్వగా అందులో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేటీఆర్, వంగలపూడి అనిత, ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, సినీ స్టార్లు చిరంజీవి, నాగార్జున హాజరై ఆ నూతన వధూవరులని ఆశీర్వదించడంతో ఈ పెళ్లికి సంబంధించిన పలు వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు బండ్ల గణేష్ అల్లుడు ఎవరు అనే క్వశ్చన్స్ అందరిలోనూ రేజ్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే బండ్ల గణేష్ అల్లుడు పేరు సూర్యతేజ చిలుకూరి. ఇతను గీతం యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసి లండన్ లో మాస్టర్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ని కంప్లీట్ చేసి ఆ తర్వాత సొంతంగా తన తండ్రి స్టార్ట్ చేసిన రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టాడు. అలా తన కుటుంబ నేపథ్యం అంతా గత కొన్ని దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో వ్యాపార దిగ్గజాలుగా రాణిస్తున్న వారే. ఇతని తండ్రి పేరు చిలుకూరి శ్రీనివాస్. ఈయన రియల్ ఎస్టేట్ రంగంలో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అనే చెప్పాలి. 1997లోనే రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి చిలుకూరి హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 1997లో వైజాగ్ లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని స్టార్ట్ చేసిన ఇతడు ఎన్నో ప్రాజెక్ట్స్ ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కమర్షియల్ కాంప్లెక్స్ లని, రెసిడెన్షియల్ విల్లాస్ లని, అపార్ట్మెంట్స్ లని, అంతేకాకుండా గేటెడ్ కమ్యూనిటీస్ అని ఇలా ఎన్నో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్స్ ని చేపట్టారు. ముఖ్యంగా వైజాగ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో వీరి ప్రాజెక్ట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అలా ఇతని కంపెనీ ద్వారా ఎన్నో వందల కోట్ల విలువ చేసే ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిలుకూరి బృందావన్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని, చిలుకూరి గ్రీన్ ల్యాండ్స్ అని, చిలుకూరి నార్త్ ఎక్స్టెన్షన్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్ట్స్ అంటూ ఎన్నో కమర్షియల్ ప్రాజెక్ట్స్ మాత్రమే కాకుండా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్, లగ్జరీ అపార్ట్మెంట్స్ అని రియల్ ఎస్టేట్ రంగంలో దిగ్గజాలుగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే చిలుకూరి సూర్యతేజ కూడా తమ కుటుంబం కొన్ని దశాబ్దాలుగా రాణిస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. మొదట్లో తన తండ్రి కంపెనీలో ఒక సామాన్య ఇంటర్న్ గా జాయిన్ అయి ఆ తర్వాత ఇప్పుడు ఆ కంపెనీలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక సూర్యతేజకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు. అలా ప్రస్తుతానికి తన తండ్రి స్టార్ట్ చేసిన ఎన్నో ప్రాజెక్ట్స్ లో ఓ ప్రాజెక్ట్ ని సొంతంగా హ్యాండిల్ చేసి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. అలా ఇతని కుటుంబం కూడా కొన్ని వందల కోట్ల ఆస్తుల్ని కలిగి ఉన్నారు. ఇక అలా బండ్ల గణేష్ ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి తన ఏకైక కూతుర్ని కోడలుగా పంపించడం జరిగింది. ఇక ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు, ఈ పెళ్లి జరిగిన తంతు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. అలా ప్రతి ఒక్కరూ బండ్ల గణేష్ కూతురు పెళ్లి గురించే మాట్లాడుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే 90s లో జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన బండ్ల గణేష్ ఆ మధ్యలో బి గ్రేడ్ సినిమాల్లో హీరోగా చేస్తూ ఇండస్ట్రీలో మంచి కాంటాక్ట్స్ ని సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే బండ్ల గణేష్ సినిమా ఇండస్ట్రీలో ఉండడంతో తన తోటి ఫీమేల్ ఆర్టిస్టులని, సపోర్టింగ్ ఆర్టిస్టులని, కొంతమంది హీరోయిన్స్ తో మంచి ఫ్రెండ్షిప్ ని పెంచుకొని వారిని కొన్ని ప్రైవేట్ పార్టీస్ కి తీసుకెళ్లి అక్కడ ఉండే పొలిటీషియన్స్ కి, విఐపీస్ కి పరిచయం చేస్తూ వారితో మంచి కాంటాక్ట్స్ ని మెయింటైన్ చేసేవాడు. ఇక అప్పటికే హిట్లతో దూసుకుపోతున్న పూరి జగన్నాథ్ రవితేజతో అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి అనే మూవీని ప్లాన్ చేయగా అప్పటికే బండ్ల గణేష్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా అందులో ఇతనికి ఒక పాత్రనివ్వడం జరిగింది. అలా ఆ తర్వాత శివమణి, అతడే ఒక సైన్యం, మల్లీశ్వరి, పోకిరి, తులసి, చిరుత అనే మూవీస్ చేస్తూ స్టార్ హీరోలకి షూటింగ్ లో కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ వారితో మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేసేవాడు. దీంతో వారు బండ్ల గణేష్ కి ప్రతి ఒక్క పార్టీస్ కి, ఫంక్షన్స్ కి ఇన్వైట్ చేసేవారు. ఇక అలా 2008 వరకు 5 నుండి 10,000 పేమెంట్ ని తీసుకున్న బండ్ల గణేష్ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ హీరోగా, పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తనే ప్రొడ్యూసర్ గా ఒక మూవీని అనౌన్స్ చేశాడు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారి షాక్ కి గురైంది. ఎందుకంటే 1996లో స్టార్ట్ అయిన తన సినిమా కెరియర్ 2008 వరకు 25 సినిమాల్లో నటించాడు. అందులోనూ 2 నుండి 3 రోజుల షూటింగ్ ఉండే పాత్రలు మాత్రమే. ఇక ఇతని తండ్రి కూడా చిన్న కోళ్ల షాప్ ని నడిపేవాడు. అలాంటి బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో మూవీ తీసే రేంజ్ కి ఎలా వచ్చాడు అనే క్వశ్చన్ ఇండస్ట్రీలో రేజ్ అయింది. నిజానికి మూవీ ఫంక్షన్స్ కి, పార్టీస్ కి వెళ్తూ బండ్ల గణేష్ అందరి హీరోలతోనూ మంచి కాంటాక్ట్స్ ని మెయింటైన్ చేస్తూ పొలిటికల్ పరంగా కూడా బండ్ల గణేష్ బొత్స సత్యనారాయణ గారికి క్లోజ్ అయ్యారు. అలా ఇతనికి స్టార్ హీరోలందరితోనూ మంచి కాంటాక్ట్స్ ఉన్నాయని, వారితో మూవీ చేస్తే మంచి లాభాలు వస్తాయని పరమేశ్వర ఆర్ట్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీని స్థాపించి అందులో బండ్ల గణేష్ ప్రొడ్యూసర్ గా మూవీస్ చేయాలని ప్లాన్ చేశాడు. ఇక అలా పవన్ కళ్యాణ్ తో మూవీ స్టార్ట్ చేయాలనుకునే లోపే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని స్టార్ట్ చేసి ఎలక్షన్స్ దగ్గరికి రావడంతో ఆ ప్రచారంలో
విషయంలో పవన్ కళ్యాణ్ బిజీ అయ్యాడు. దీంతో బండ్ల గణేష్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ కాస్త పోస్ట్ పోన్ అవడంతో బండ్ల గణేష్ రవితేజతో ఆంజనేయులు అనే మూవీని ప్లాన్ చేశాడు. ఇక ఈ మూవీ ప్రొడక్షన్ తో పాటు మరోవైపు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేశాడు. అలా ఆంజనేయులు మూవీ 2009 ఆగస్టు 14న రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకుంది. కానీ అనుకున్నంతలా ప్రాఫిట్స్ మాత్రం రాలేదు. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే బొత్స సత్యనారాయణ గారి 65 ఎకరాల ల్యాండ్ లో 25 ఎకరాలని బండ్ల గణేష్ రవితేజకి అమ్మడం జరిగింది. అలా మిగతా ల్యాండ్ ని వేరే వారికి అమ్మాలని ట్రై చేయగా ఒక బయ్యర్ తనకి మొత్తం 65 ఎకరాలు ఇస్తేనే కొంటా అని చెప్పగా అందుకు రవితేజ దగ్గరికి వెళ్లిన బండ్ల గణేష్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుందని, నా వల్ల మీకు ప్రాబ్లం రాకూడదని ఆ 25 ఎకరాల ల్యాండ్ ని మళ్లీ వెనక్కి తీసుకొని టోటల్ 65 ఎకరాలని మంచి ప్రాఫిట్స్ కి అమ్మేశారు. ఇక ఈ విషయం రవితేజకి తెలియడంతో వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే హిందీలో వచ్చిన లవ్ ఆజ్కల్ మూవీని తెలుగులో పవన్ కళ్యాణ్ ని హీరోగా పెట్టి తీన్మార్ మూవీగా చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసి డైరెక్టర్ గా జయాన్సీ పరాంజీని ఫిక్స్ చేసి ప్రొడ్యూసర్ గా ఆ అవకాశాన్ని బండ్ల గణేష్ కి ఇవ్వడం జరిగింది. ఇక ఈ మూవీ షూట్ కంప్లీట్ అయి 2011లో రిలీజ్ అవ్వగా ఈ మూవీ ఫ్లాప్ అయింది. దీంతో హిందీలో వచ్చిన దబాంగ్ మూవీ రైట్స్ ని తీసుకొని తీన్మార్ మూవీలో వచ్చిన నష్టాల్ని సరి చేసుకోవాలని గబ్బర్ సింగ్ మూవీగా చేయాలని ప్లాన్ చేశాడు. ఇక ఆ స్టోరీ కూడా పవన్ కళ్యాణ్ కి నచ్చి డేట్స్ ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ జరిగేటప్పుడే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో బిజినెస్ మ్యాన్ లో బండ్ల గణేష్ ఒక పాత్రని చేయడం జరిగింది. అలా ఈ మూవీ జరిగేటప్పుడే కాజల్ అగర్వాల్ తో బండ్ల గణేష్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక గబ్బర్ సింగ్ మూవీ 2012లో రిలీజ్ అవడంతో నెక్స్ట్ మూవీ కూడా పవన్ కళ్యాణ్ తో చేయాలని ప్లాన్ చేసిన డబ్బుల విషయంలో పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ కి క్లాషెస్ రావడంతో పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ కి డేట్స్ ఇవ్వడం మానేశాడు. అయినా బండ్ల గణేష్ ఇదంతా పట్టించుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ తో శ్రీను వైట్ల డైరెక్షన్ లో బాద్షా అనే మూవీని ప్లాన్ చేసి అందులో కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. ఇక అలా కాజల్ తో పెరిగిన క్లోజ్నెస్ తోనే గోవిందుడు అందరి వాడులే టెంపర్ మూవీకి ఈమెతో ముందుగానే సైన్ చేపించుకున్నాడు. దీంతో వీరిద్దరి గురించి మీడియాలో హల్చలైనా వీరిద్దరూ ఈ వార్తల్ని పట్టించుకోలేదు. ఇక ఇదిలా ఉంటే బాద్షా మూవీ తర్వాత బొత్స సత్యనారాయణ గారితో బండ్ల గణేష్ కి డబ్బుల విషయంలో గొడవలు వచ్చి వీరి ఫ్రెండ్షిప్ కి అక్కడికే ఫుల్ స్టాప్ పడిందని చెప్పొచ్చు. దీంతో తనకి అప్పటికే ప్రొడ్యూసర్ గా మంచి పేరు రావడంతో కొంతమంది దగ్గర డబ్బుల్ని అప్పుగా తీసుకొని మూవీస్ చేయడం మొదలెట్టాడు. అంతేకాకుండా మూవీస్ రిలీజ్ అయ్యాక వచ్చే ప్రాఫిట్స్ లో హీరోలకి షేర్ ఇస్తానని ఆశ చూపించి వారితో షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ అయ్యాక వారికి కలెక్షన్స్ లో అవకతవకలు చూపించేవాడు. ఇక ఈ విషయాన్ని బయట పెడితే ఆ స్టార్ హీరోల పరువు పోతుందని వారు మాట్లాడేవారు కాదు. అలా ఇద్దరు అమ్మాయిలతో మూవీని అల్లు అర్జున్ తో చేసేటప్పుడు ఇదే కండిషన్ తో స్టార్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ప్రాఫిట్స్ వచ్చినా రాలేదని చెప్పడం జరిగింది. ఇక ఈ మూవీ జరిగేటప్పుడే రామ్ చరణ్ తో గోవిందుడు అందరు వాళ్లే మూవీని స్టార్ట్ చేశాడు. అలా ఈ మూవీలో డైరెక్టర్ కృష్ణవంశీ కాజల్ ని హీరోయిన్ గా వద్దని చెప్పినా బండ్ల గణేష్ మాత్రం కాజలే హీరోయిన్ గా కావాలని పట్టుబట్టడంతో అప్పటి నుండి వీరిద్దరూ నిప్పు నీరులాగా మారారు. అలా కొన్ని ఫంక్షన్స్ లో బండ్ల గణేష్ కృష్ణవంశీని విమర్శిస్తూ అతను డ్రగ్స్ కి బానిసని తాగేసి షూటింగ్ చేస్తాడని అన్ప్రొఫెషనల్ అని తిట్టడంతో బండ్ల గణేష్ మీద చాలా వరకు ఇండస్ట్రీలో నెగిటివిటీ ఏర్పడింది. అలా ఈ గొడవల మధ్య 2014లో గోవిందుడు అందరు వాళ్లే మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇక బండ్ల గణేష్ అల్లు అర్జున్ తో చేసిన అగ్రిమెంట్ నే రామ్ చరణ్ తోను చేయడంతో అప్పటి నుండి బండ్ల గణేష్ కి మెగా కాంపౌండ్ లో ఎంట్రీ లేదని చెప్పొచ్చు. అయినా ఇదంతా పట్టించుకోకుండా బండ్ల గణేష్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కాజల్ హీరోయిన్ గా టెంపర్ మూవీని ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు లేకపోవడంతో పీవీపీ గారి దగ్గర 30 కోట్ల ఫైనాన్స్ ని తీసుకుని మూవీని స్టార్ట్ చేశాడు. ఇక అలా అగ్రిమెంట్ లో మూవీ రిలీజ్ కి ముందే 30 కోట్లు తిరిగిచ్చేస్తానని ఉండగా బండ్ల గణేష్ మూవీ రిలీజ్ కి ముందే ఆ డబ్బుని ఇవ్వలేనని జూనియర్ ఎన్టీఆర్ ని పీవీపీ గారితో మాట్లాడిపించి రిలీజ్ అయ్యాక డబ్బు తీసుకోండి అని చెప్పించడంతో పీవీపీ గారికి వేరే దారి లేక ఆ మూవీని రిలీజ్ చేశారు. ఇక టెంపర్ మూవీ 2015లో రిలీజ్ అయి హిట్ అయిన బండ్ల గణేష్ మొదట్లో పీవీపీ గారికి 5 కోట్లు ఇచ్చి మిగిలిన డబ్బుకి చెక్ ఇవ్వడం జరిగింది. అలా ఈ చెక్స్ బ్యాంక్ లో వేయగా బౌన్స్ అవడంతో ఈ విషయంపై గణేష్ తో మాట్లాడాలని పీవీపీ గారు ప్రయత్నించగా ఇతను రెస్పాండ్ అవ్వకపోయేసరికి పీవీపీ గారు కేసు వేశారు. ఇక అలా మధ్యలో చాలా మంది దగ్గర 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లని 30 కోట్ల వరకు అప్పు తీసుకొని వారికి చెక్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ చెక్స్ బౌన్స్ అవడంతో వారు కూడా ఇతని మీద కేసు వేయడం జరిగింది. ఇక అలా 50కి పైగా ఇతనిపై చీటింగ్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు ఉండడం విశేషం. దీంతో బండ్ల గణేష్ కి ఇండస్ట్రీ వారు సపోర్ట్ చేయడం మానేశారు. అలాగే స్టార్ హీరోలు కూడా ఇతన్ని దగ్గరికి రానివ్వలేదు. ఇక ఇదిలా ఉన్నప్పుడే జేఎంజే గ్రూప్ ఓనర్ నటుడైన సచిన్ జోషి అప్పటికే తెలుగులో 6 సినిమాల్లో హీరోగా చేయగా కొంతవరకు గుర్తింపు వచ్చినా సక్సెస్ రాకపోవడంతో హిందీలో వచ్చిన ఆషికి 2 మూవీని తెలుగులో తీసి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఇక అప్పటికే బండ్ల గణేష్ కి సచిన్ జోషి కొన్ని మూవీస్ కి ఫైనాన్స్ ఇవ్వగా ఆ డబ్బుని సరైన సమయానికి తిరిగి ఇవ్వడంతో ఇతని మీద కొంతవరకు నమ్మకం కుదిరింది. దీంతో తనే ఆషికి 2 మూవీని తెలుగులో ప్రొడ్యూస్ చేస్తానని బండ్ల గణేష్ సచిన్ జోషికి చెప్పగా సచిన్ జోషి హీరోగా నజియా హుస్సేన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా 2 రోజుల షూట్ తర్వాత డబ్బులు లేక
సచిన్ జోషిని బండ్ల గణేష్ ఫైనాన్స్ అడగడం, ఆ మూవీ రిలీజ్ అయ్యాక హిట్ అయినా ఫ్లాప్ అయినా తీసుకున్న డబ్బుని తిరిగి ఇచ్చేస్తానని అగ్రిమెంట్ వేసి చెక్స్ నివ్వడం జరిగింది. ఇక అలా బండ్ల గణేష్ మీదున్న నమ్మకంతోనే సచిన్ జోషి ఇతనికి 25 కోట్లను ఇవ్వగా, నీ జతగా నేనుండాలి మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో అగ్రిమెంట్ ప్రకారం డబ్బుల కోసం సచిన్ జోషి బండ్ల గణేష్ కి ఫోన్ చేయగా అందుకు రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి సచిన్ జోషి ఇతని మీద కేసు వేశాడు. దీంతో 6 నెలల జైలు శిక్ష పడిన బండ్ల గణేష్ మాత్రం బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇక అలా సచిన్ జోషికి రాజకీయంగా అండర్ వరల్డ్ లోనూ చాలా పలుకుబడి ఉండడంతో బండ్ల గణేష్ కి వారి ద్వారా వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన బండ్ల గణేష్ 2015 తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అలా 5 సంవత్సరాలు ఎక్కడికి వెళ్లిపోయాడో ఎవరికీ తెలియదు. ఇక అలా సరిలేరు నీకెవరు మూవీతో యాక్టర్ గా 2020లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అలా ఆ తర్వాత డేగల బాబ్జీ అనే మూవీలో హీరోగా చేసిన ఆ మూవీ రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇదిలా ఉంటే ఒక మూవీ విషయంపై బండ్ల గణేష్ జెట్లీ వెంకటేశ్వర్లు అనే అతని దగ్గర 95 లక్షల రూపాయలని అప్పుగా తీసుకొని తిరిగి ఇవ్వకపోవడమే కాకుండా వారికి రెస్పాండ్ అవ్వలేదు. అలా డబ్బిచ్చిన వ్యక్తి మరణించడంతో ఆ వ్యక్తి తండ్రి కోర్టులో కేసేశాడు. ఇక బండ్ల గణేష్ తన తప్పు ఒప్పుకోవడంతో కోర్టు 1 ఏడాది జైలు శిక్షతో పాటు 95 లక్షల రూపాయలని చెల్లించాలని తీర్పునిచ్చింది. ఇక ఇదే సమయంలో తన కొడుకుని హీరో చేయాలని ఫిలిం నగర్ లో ఒక ఆఫీస్ ని అద్దెకు తీసుకొని మూవీకి సంబంధించిన కార్యకలాపాలని స్టార్ట్ చేశారు. ఇక ఆడిషన్ పేరు మీద తరచూ అమ్మాయిలు ఆఫీస్ కి రావడంతో చుట్టుపక్కన ఉండేవారు ఆ ఇంటి ఓనర్ అయిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండి నౌ హీరా షేక్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అలా ఈమె బండ్ల గణేష్ తో వేసుకున్న 11 నెలల అగ్రిమెంట్ అయిపోవడంతో వెంటనే తన ఇంటిని ఖాళీ చేయమని అడగగా అందుకు బండ్ల గణేష్ మరో 11 నెలలకి అగ్రిమెంట్ వేసుకున్నట్లు క్రియేట్ చేసి దాన్ని ఈమెకు చూపిస్తూ 11 నెలలు అయిపోయిన తర్వాతే ఖాళీ చేస్తామని చెప్పడంతో ఈమె అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలా ఈ కంప్లైంట్ లో తన ఇంటిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ 75 కోట్ల విలువ చేసే తన ఇంటిని అద్దెకివ్వగా కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ తన కొడుకు స్కెచ్ చేసి ఇల్లు ఖాళీ చేయమంటే తనపై రౌడీలతో దాడి చేపించాడని, తనపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడని ఆమె మీడియాలో వాపోవడంతో ఈ న్యూస్ అప్పట్లో అన్ని చోట్ల హల్చల్ అయింది. అలా అప్పటి నుండి బండ్ల గణేష్ సైలెంట్ గా ఉంటూ తమ బిజినెస్ పనుల్ని చేసుకుంటూ రాగా పరమేశ్వర హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, పరమేశ్వర డైరీ ఫార్మ్స్, శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్, నాగసీత ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, పరమేశ్వర హార్ట్స్ ప్రొడక్షన్, ఆర్సీఎల్ కేబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 20కి పైగా కంపెనీలని రన్ చేస్తూ 500 కోట్లకి పైగా నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక అలా షాద్ నగర్ లో ఇప్పుడు 50 కోట్లు పెట్టి ఇల్లుని కట్టించగా తన స్టేటస్ ని సినిమా ఇండస్ట్రీ వారికి చూపించడానికి గృహ ప్రవేశం మరియు దీపావళి పార్టీని ఒకే రోజు ఆర్గనైజ్ చేసి చిరంజీవిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేయగా హీరో శ్రీకాంత్, వెంకటేష్, తేజ, సిద్ధు జొన్నలగడ్డ, లిటిల్ హార్ట్స్ మౌలితో పాటు అనేక ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని ఇన్వైట్ చేయగా చిరంజీవికి స్పెషల్ గా ఒక సింహాసనాన్ని కూడా రెడీ చేయించి అందులో తనని కూర్చోబెట్టి బండ్ల గణేష్ మురిసిపోయాడు. ఇక ఇప్పుడు మళ్ళీ తన కూతురు పెళ్లిని ఘనంగా చేయడంతో కోలీవుడ్ మీడియాలో బండ్ల గణేష్ గురించి వార్తలు హల్చల్ అవుతున్నాయి. ఇది ఫోక్స్ బండ్ల గణేష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ స్టోరీస్.